శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కోస్గి కేంద్రంలో నిర్వహించిన శోభాయాత్రలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనలో 7గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. మరికొంతమందిపై విచారణ చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. దానిపైన కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటుంది. మనము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. మనం అన్ని వాట్సాప్ గ్రూప్ని మనం చెక్ చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా గ్రూప్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టినప్పుడు డెఫినెట్లీ వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొని మనం ఎఫ్ఐఆర్ చేస్తాం. ఈ సంబంధంలో ఏ గ్రూప్ కానీ ఏదైనా ప్రొటెస్ట్ కానీ ర్యాలీస్ కానీ అస్సలు గ్యాదరింగ్స్ కానీ అస్సలు అలౌడ్ లేవు. ఎవరైనా అట్లా చేస్తే డెఫినెట్లీ అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది అండ్ దానిపైన కూడా చర్యలు ఉంటాయి. మళ్ళీ ఇంకా కొంతమంది ప్రొవోకేటివ్ మెసేజ్ కానీ